Hi, hello, namaste. Welcome to the Praveen Electronics channel. This is my first video. Let me introduce myself first. Myself and Praveen Kumar. I am pursuing BTech third year in ECE branch. I have a habit that writing own notes on myself, basing on studying so many textbooks, so many textbooks. So this is my personal notes. I am writing on my own, not from the lecture, not from the lecturer's side. Okay. So I have a thought that creating YouTube channel and posting my videos and my ideas and my thoughts about them VLSM. జనరల్గా మన లెక్చరర్స్ కానీ మన ప్రొఫెసర్స్ కానీ ఏం చేస్తారంటే ఒక పీపీటీ తయారు చేసి ఆ పీపీటీలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు చెప్పుకుంటే వెళ్ళిపోతారు. కానీ నేను అట్లా కాకుండా నేను చేసిన నోట్స్ నేను రాసిన నోట్స్ పెడతా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ విధంగానే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీలో ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ద్వారా ఇప్పుడు సపోజ్ ఫర్ ఫుల్ లేయో డయాగ్రామ్, ఆ లేయో డయాగ్రామ్ కానీ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ కానీ ఏ విధంగా జరుగుద్ది, ఏ విధంగా చేస్తారు, ప్రాక్టికల్గా ఏ విధంగా చేయొచ్చు, అవన్నీ కూడా నేను నా దగ్గర ఉన్న టూల్స్ని బట్టి మీకు చూపిస్తాను. అవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వెళ్తాను. అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్. Today I am going to explain about the introduction part. So our subject name is VLSID, means very large scale integration design. This is a very new technology. అంటే ప్రస్తుతానికి మనం ఏదైనా మదర్ బోర్డ్ చూసుకున్నా, ఏదన్నా సర్క్యూట్ బోర్డ్ చూసుకున్న దానిలో చిన్న చిన్న చిప్స్ కనబడతాయి కదా, ఆ చిప్స్ మనం ఏమంటారంటే ఐసీస్ అంటారు. అయితే ఆ ఐసీసీని డిజైన్ చేసే విధానాన్ని, ఆ టెక్నాలజీని, ఆ ప్రాసెస్ని వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, నౌ డేస్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఉపయోగించేస్తున్నారు. చాలా ఈ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో ఆ ఐసీ ఫ్యాబ్రికేషన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా ప్రాసెస్ క్లాసిఫికేషన్ చాలా ఉన్నాయి. మనం ఒక్కొక్కటి లేటర్ డిస్కస్ చేసుకుందాం. సరే, ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు VLSI. VLSI is abbreviated as very large scale integration. అసలు ఫస్ట్ ఈ VLSI అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు కొన్ని డెఫినేషన్స్ తెలియాలి. అవి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ వెరీ లార్జ్ స్కేల్. అసలు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఇన్ విచ్ మెనీ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ బై ఎ వైర్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే మోర్ దెన్ టూ రెసిస్టర్స్ అవ్వండి, కెపాసిటర్స్ అవ్వండి, ట్రాన్సిస్టర్స్ అవ్వండి, ఏదైనా సరే వాటి యొక్క ఇంటర్ కనెక్షన్ యొక్క సర్క్యూట్ని ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు. అంటే వాటిని ఒక వైర్తో కానీ ఇంటర్కనెక్ట్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు. వెరీ లార్జ్ స్కేల్ అంటే వెరీ లార్జ్ స్కేల్ మీన్స్ ప్లేసింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పర్ ఏ చిప్. అయితే ఇప్పుడు ఒక చిప్ మీద ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దాన్ని ఏమంటారంటే వెరీ లార్జ్ స్కేల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మైక్రో ప్రాసెసర్లో తీసుకున్నాం అనుకోండి, దానిలో ఏఎల్ఈస్ ఉంటుంది, అండ్ గేట్స్ ఉంటాయి, నాట్ గేట్స్ ఉంటాయి, ఫుల్ యాడర్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్ అని దాని మీద ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ మనకి ఆ మైక్రో ప్రాసెసర్ కానీ ఆ ఇంటెల్ ర్యామ్ కానీ మనకి ఎంత సైజులో ఉండిద్ది? మన ఏళ్ళంత సైజులో ఉండిద్ది, కొంచెం వెరీ స్మాల్ సైజ్ నోవేడేస్. దాన్ని ఏమంటారు? ఆ డివైజెస్ని ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని ఏమంటారంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటారు. దీని మొత్తాన్ని కలిపి అంటే ఒక నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని బోర్దర్ 1 or 2 కాంపోనెంట్స్ ఇంటర్కనెక్ట్ చేసి ఆ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనం ఒక చిప్ మీద ప్లేస్ చేసామనుకోండి, దాని మొత్తాన్ని కలిపి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. Now the term VLSI reflects the capabilities of the semiconductor technology to fabricate a complex electronic circuit consisting of very large number of components on a single silicon substrate. అయితే ఆ చిప్ అనేది ఏంటిదంటే, ఆ చిప్ని మనం జనరల్గా ఏమని పిలుస్తామంటే సిలికాన్ సబ్స్ట్రేట్గా పిలుస్తాం. అసలు దీని యొక్క మోటివ్, VLSI యొక్క మోటివ్ ఏంటంటే స్మాలర్, ఫాస్టర్ అండ్ చీపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా రాసాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ప్రాసెసర్ కన్సిస్టమ్ 150 to 190 million ట్రాన్సిస్టర్స్ నవ్ డేస్ విత్ CMOS 3 nanometer టెక్నాలజీ. మనం ప్రస్తుతానికి యూస్ చేసే టెక్నాలజీ CMOS 3 nanometer టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా మనకి వచ్చే యూజ్ ఏంటంటే, ఒక మైక్రో ప్రాసెసర్ మీద మనం ఎన్ని ట్రాన్సిస్టర్ని ప్లేస్ చేయగలుగుతున్నామంటే 150 to 190 million ట్రాన్సిస్టర్స్ని పర్ చిప్, ఒక చిప్ మీద మన అన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మనం ప్లేస్ చేయగలుగుతున్నాం. దీనికి అప్లికేషన్స్ వచ్చేసరికి అసలు ఈ VLSI టెక్నాలజీ, VLSI డిజైన్ దేనిలో వాడతారంటే డిజిటల్ సర్క్యూట్స్లో వాడతారు, SOCలో వాడతారు, IoT డివైజెస్లో వాడతారు, ఆటోమేటిక్ సిస్టమ్స్లో వాడతారు, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వాడతారు. సరే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద VLSI.
అసలు దీని యొక్క చరిత్ర ఏంటి, విఎల్ఎస్ యొక్క చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకు అందరూ తెలుసు ద ఫస్ట్ కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ బ్యాబేజ్ ఇన్ 1830s. అయితే దాని యొక్క కంప్యూటర్ ఆయన ఒక చార్లెస్ బ్యాబేజ్ ఆయన ఒక సైంటిస్ట్ ఏం చేశాడు, ఒక కంప్యూటర్ని ఇన్ 1830sలో విత్ హెల్ప్ ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్ ఒక ఫస్ట్ కంప్యూటర్ని డిజైన్ చేశారు. అయితే దాని యొక్క సైజ్ ఏంటి, దాని యొక్క ఆక్యుపేషన్ ఏం చేయండి, అది ఏం చేసిందంటే 2 or more than రూమ్స్ అంటే వన్ ఆర్ టూ రూమ్స్ని ఆక్యుపై చేసేంత సైజ్, దాని ఒక లార్జ్ సైజ్ దానికి ఉంది, అంటే వ్యాస్ట్ సైజ్ ఆ ఫస్ట్ కంప్యూటర్కి ఉంది. అయితే ఎందువల్ల అంత సైజ్ అంటే అది దేంతో ఇంప్లిమెంట్ చేశారంటే వాక్యూమ్ ట్యూబ్స్ ఇంప్లిమెంట్ చేశారు. బట్ నౌ ఏ డేస్ కంప్యూటర్స్ ఆర్ వెరీ లెస్ సైజ్ per a room there must be a 30 or 30 maximum 30 computers must be available for suppose our laptops also we have మనం ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అయితే ఈ VLSI డిజైన్కి ఒక బేసిక్ స్టెప్స్ ఏంటంటే రెండు. ఒకటేమో ఇన్వెన్షన్ ఆఫ్ బీజేటీ ఇన్వెన్షన్ జరిగింది, రెండోటిదేమో ఇన్వెన్షన్ ఆఫ్ ఐసి. అయితే ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇన్ దోస్ డేస్ వాక్యూమ్ ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటర్స్. ఆ టైంలో 1830s ఆ టైంలో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసే క్యాలిక్యులేటర్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ని కూడా ఈ వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసే తయారు చేశారు. అయితే నవ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ ఇన్వెంట్ చేయడం వల్ల తర్వాత ఏమైందంటే ఈ క్యాలిక్యులేటర్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ కూడా ఈ బీజేటీస్ని యూజ్ చేసి మాస్ఫెట్స్ని యూజ్ చేసి తయారు చేస్తున్నారు. అయితే ఈ ఇన్వెన్షన్ మేడ్ హ్యూజ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. ఈ బీజేటీ ఇన్వెన్షన్ అనేది చాలా పెద్ద చేంజెస్ అనేవి మన ఇండస్ట్రియల్ పర్పస్గా తీసుకొచ్చింది. అయితే ద బీజేటీ ఈజ్ ఇన్వెంటెడ్ బై ఫస్ట్, అసలు ఈ బీజేటీని ఎవరు ఇన్వెంట్ చేస్తారంటే ఇద్దరు సైంటిస్టులు, విలియం షాక్లీ అండ్ జాన్ బార్డిన్. ఎప్పుడు ఇన్వెంట్ చేశారంటే 1947లో అట్ బెల్ ల్యాబొరేటరీస్లో. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఖాళీ కూర్చోకుండా బీజేటీ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇన్వెంట్ చేశారు. అయితే VLSIకి ఇదే మేజర్ స్టెప్. ఫస్ట్ ఏమో బీజేటీ ఇన్వెన్షన్ ఈజ్ ఏ మేజర్ స్టెప్ ఫర్ ద VLSI అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ఐసీ ఫ్యాబ్రికేషన్, ఐసీ ఇన్వెన్షన్. అయితే ఇక్కడ చూడండి, ద సెకండ్ మేజర్ స్టెప్ ఇన్ VLSI ఈజ్ ఇన్వెన్షన్ ఆఫ్ the second major step in VLSI is invention of IC. The IC was invented by 1958 by జాక్ కిల్బీ. ఇక్కడ జాక్ కిల్బీ ఆయన ఏం చేశారంటే ఈ బీజేటీ ఈ బీజేటీతో ఎలక్ట్రానిక్ డివైసెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండంటే ఈయన ఏం చేశారు, ఐసీని ఇన్వెంట్ చేశారు. అయితే తర్వాత మళ్ళీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ మనందరి పేరే కదా, ఈ జాక్ కిల్బీ ఈ జేకే ఈ స్టార్టింగ్ లెటర్ని ఈయన యొక్క స్టార్టింగ్ లెటర్స్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్కి పేరు పెట్టుకున్నారు. At the same time, in year 1958, first field effect transistor became operational by Stanislas Tessinger. అయితే సేమ్ అదే టైంలో ఎప్పుడైతే ఐసీ ఇన్వెంట్ అయిందో అదే టైంలో 1958లోనే స్టానిస్లస్ టెస్సింజర్ అనే ఒక ఆయన ఏం చేశారంటే ఫీల్డ్ ఎఫెక్టెడ్ ట్రాన్సిస్టర్ని, అంటే ఇప్పుడు మన డిజిటల్ సర్క్యూట్స్లో ఎక్కువగా యూజ్ చేసేది మాస్ఫెట్స్. ఎందుకంటే దాని యొక్క ఫ్యూచర్స్ని బట్టి, దాని యొక్క అడ్వాంటేజెస్ని బట్టి, దాని యొక్క అప్లికేషన్స్ని బట్టి మన మాస్ఫెట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు డిజిటల్ సర్క్యూట్స్లో. కాబట్టి ఈ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1958 ఇయర్లో మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ 1962 ఆర్సీఏ ఫ్యాబ్రికేటింగ్ ఒక కంపెనీ, ఆర్సీఏ అనేది ఒక కంపెనీ ఫ్యాబ్రికేటింగ్ లాజిక్ బ్లాక్స్ కంప్రైజింగ్ 60 మాస్ఫెట్స్ అనే సింగిల్ చిప్. అయితే తర్వాత ఈ మాస్ఫెట్స్ అనేవి ఈ ఫీల్డ్ ఎఫెక్టెడ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఇన్వెన్షన్లోకి వచ్చిన తర్వాత 1962లో ఆర్సీఏ కంపెనీ ఏం చేసిందంటే లాజిక్ బ్లాక్స్ అంటే ఏం లేవండి, అండ్ గేట్ ఈ లాజిక్స్ అని ఉంది కదా, అండ్ నార్ నాండ్ ఈ లాజిక్స్ అనేది దేంతో ఇంప్లిమెంట్ చేశారంటే మాస్ఫెట్స్ ఇంప్లిమెంట్ చేశారు. అయితే వాటన్నిటిని ఒక చిప్ మీద ప్లేస్ చేశారు. ఫ్రమ్ దట్ ఆన్ డే అప్పటి నుంచి డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ మాస్ఫెట్స్. అప్పటి నుంచి ఇంత ముందు మొత్తం కూడా ఫస్ట్ ఏమో వాక్యూమ్ ట్యూబ్స్ ఇంప్లిమెంట్ చేసేవారు, దాని తర్వాత వచ్చేసరికేనేమో బీజేటీ, ఇప్పుడు నౌ డేస్ ఏంటంటే మాస్ఫెట్స్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లేటర్ వి విల్ సీ వై వీఆర్ గోయింగ్ మాస్ఫెట్స్ అపాన్ బీజేటీ. మనం తర్వాత చూద్దాం, వాటి యొక్క కంపారిజన్ చూసుకుందాం, మాస్ఫెట్కి బీజేటీకి మధ్య ఉన్న కంపారిజన్. ఎందుకు మనం బీజేటీస్తో ఇంప్లిమెంట్ చేయకుండా మాస్ఫెట్స్తో ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనం తర్వాత లేటర్ వి విల్ సీ. Due to the invention of ICs, RAM was implemented in 1967. అయితే ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఐసీ అంటే ఏంటిది మనం తెలుసుకున్నాం కదా, టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ప్లేస్ చేసి దాని యొక్క ఇంటర్ కనెక్ట్ చేయడమే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అయితే ఈ డ్యూ టు ది ఇన్వెన్షన్ ఆఫ్ ఐసీ ఎప్పుడు జరిగింది, జాక్ కిల్బీ. ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఐసీ ఎవరి వల్ల జరిగిందంటే జాక్ కిల్బీ ఇన్ ఇయర్ 1958. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 1967లో ర్యామ్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాని తర్వాత 1971లో
Intel developed the first microprocessor. Then in 1972, the first CMOS EEPROM was implemented. This is the history of the VLSI design. So now I am stopping. From here. If any improvements or any doubts to clarify, please కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే, అంటే నేను చెప్పింది ఏదన్నా మీకు అర్థమైతేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీ విల్ సే అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఐసీస్. అయితే ఐసీస్ ఏ విధంగా క్లాసిఫై అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.